నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, మొన్నటి వరకు అల్లు అర్జున్ గారి ఇష్యూ ఏదైతే నడిచిందో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటున్న ఆయన రద్దు చేసుకుని హైదరాబాద్ వచ్చారు అన్నారు. బట్ కలిసిన సందర్భం ఎక్కడా చూడలేదు. అండ్ ఒక రోజు రాత్రి జైల్లో ఉండాల్సిన పరిస్థితి. సినీ ప్రముఖులందరూ అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదంటూ చాలా మంది మాట్లాడుకున్నారు. బట్ ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి స్పందించారు. దిల్ రాజు గారి దగ్గర మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే. అండ్ ఈ కోణంలో మనం చూసినట్లయితే అల్లు అర్జున్ గారిదే కాస్త తొందరపాటు చర్యగా కూడా పవన్ కళ్యాణ్ గారు అభివర్ణించినట్లుగా సమాచారం. మీరేం చెప్తారు? అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా మాట్లాడినట్టుగా తెలియదు, కానీ చిట్ చాట్ లో మీడియాతో మాట్లాడినట్టుగా, లేదా మన దిల్ రాజు గారు పోయారు కాబట్టి ఆయనతో మాట్లాడే సందర్భంలో మాట్లాడినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఆయన వార్తలు వస్తున్నప్పుడు అధికారికంగా ఆధారాలు లేకపోయినా ఆ భాష, ఆ స్పందన చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా స్పందించి ఉండవచ్చు అనే నిర్ధారణకైతే రావచ్చు. ఆయన రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, అల్లు అర్జున్ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతమైన పాత్రలో ఉన్న వ్యక్తిగా స్పందించినట్టుగా నాకు అనిపించింది. అంటే హుందాగా ఉండడం, నాన్ కాంట్రవర్షియల్ గా మాట్లాడడం అనేది కనపడింది. అయితే అన్ని విషయాల్లో ఎట్లా ఉంటే మంచిది. ఇక్కడ ఆయన రెండు మూడు అంశాలు ప్రస్తావించారు. ఒకటి, గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారు అనే పదం వాడారు. రెండు, చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి వెళ్ళి నేరుగా పరామర్శించుంటే బాగుండేది. అల్లు అర్జున్ పరామర్శించకపోయినా ఆ టీం వెళ్ళి పరామర్శించుంటే బాగుండేది. రేవంత్ రెడ్డి గారు, అల్లు అర్జున్ గారు ఒక సభలో రేవంత్ రెడ్డి గారి పేరు ప్రస్తావించలేదు కాబట్టి అరెస్ట్ చేసినడం తప్పు. రేవంత్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నాడు అని చెప్తూ అల్లు అర్జున్ పట్ల సానుకూలంగా కూడా రెండు మూడు వ్యాఖ్యలు కనపడ్డాయి. అదేంటంటే, సినిమా హీరోలు బయటకు వచ్చి చెప్పారు కదా, అట్లా అభిమానులకి చేయి ఊపకపోతే వాడికి అహంకారం అనుకుంటారు అనేది ఒకటి చెప్పారు. రెండోది, దీన్ని మొత్తం అల్లు అర్జున్ ఒకరినే దోషిగా చేస్తున్నారు, మొత్తం టీం బాధ్యతుంది, ఇతరుల బాధ్యతుంది అనే ప్రస్తావన ఒకటి తీసుకొచ్చారు. ఆ రకంగా అల్లు అర్జున్కి తాను వ్యతిరేకం కాదని చెప్తూనే అల్లు అర్జున్ పై వైపు నిలబడడానికి సిద్ధంగా లేదు. రెండు కనపడతాయి. అల్లు అర్జున్కి వ్యతిరేక, మళ్ళీ ఎవరన్నా అల్లు అర్జున్ అభిమానులు, ఇలాంటి జర్నలిస్ట్ ఎవరన్నా ప్రైవేట్ టాక్ లో ఆయనతో ఇంటర్వ్యూలో, ఏంటి మీ బంధువు, మీ మేనల్లుడో ఏదో అవుతాడు వరుసకి, ఆయన్ని పట్ల నిలబడకూడదంటే ఎంత స్పష్టంగా చెప్పాను కదా. అల్లు అర్జున్ గారు చెప్పాడు కదా, నేను వెహికల్లో పోతామంటే పోలీసులు చెప్పారు, అప్పుడు ఆయన చెప్పి అది చేస్తే అభిమానులు సంతోషిస్తారు, అహంకారం ఆయన చెప్పింది నేను కూడా చెప్పాను కదా, అల్లు అర్జున్ బాధ్యుని చేసేసినారు, ఇవన్నీ నేను చాలా ఫెయిర్ గా మాట్లాడినానని చెప్పుకోవడానికి పనికొచ్చేట్టుగా వాడాడు. ఆయన మాత్రం అల్లు అర్జున్కి వ్యతిరేకంగా మాట్లాడకపోయినా కొంచెం అల్లు అర్జున్ వైపు జైలు చూపించేట్టుగా మాట్లాడాడు. ఎవరు తప్పు ఎవరు కోర్టు తెలుస్తుంది, దాన్ని మనం జోలికి వెళ్ళాము. ద సేమ్ టైం రేవంత్ రెడ్డి పట్ల తనకున్న సానుకూలతను, చాలా ఆయన బాగా పరిశ్రమలకు ఉపయోగపడుతున్నాడు, ఇండస్ట్రీకి చాలా చేస్తున్నారు, అది ఇండస్ట్రియల్ కి ఏం చేయాలో మన సమావేశం అయినారు. అప్పుడు ఎట్లా బాగా చేసేసినాడు, నేను చేయలేదు, తప్పు చేశాడని నేను రేవంత్ రెడ్డి గారిని అన్నాను. ఏమి చేస్తే ఇండస్ట్రియల్కి మీకు ఏం కావాలో వాళ్ళు పిలిచాడు 1 year తర్వాత. వాళ్ళు పోయినారు, వాళ్ళు ఏదో చెప్పదలుచుకుని చెప్పినారు. నా పాయింట్ ఏంటి, అప్పుడే చేసేసినట్టు అని అనుకుంటారు. రెండు, సినిమా థియేటర్లకు ఆయన రేట్లు పెంచాడు అన్నాడు, ఇప్పుడు తగ్గించేస్తాను, దాని గురించి స్పందించిన. అవును, నేను రేవంత్ రెడ్డి గారి ఈ ఏదైతే బెనిఫిట్స్ వాళ్ళ విషయంలో తీసుకున్న లైన్ నేను సమర్థిస్తాను. బట్ మీరు దాన్ని సమర్థిస్తారా, దీన్ని సమర్థిస్తారా? బెనిఫిట్ షోలు వద్దని ఆయన స్పష్టంగా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు క్వశ్చన్ లేదని చెప్పాడు. మన సమావేశంలో చెప్పినాడు,